ఈరోజు వీడియోలో మనం అకాడమిక్ మానిటరింగ్ యాప్లో టీఏఆర్ఎల్ టర్ల్ యొక్క ఆన్లైన్ మార్క్స్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. అకాడమిక్ మానిటరింగ్ యాప్లో టీఏఆర్ఎల్ యొక్క ఆన్లైన్ మార్క్స్ ఎలా ఎంటర్ చేయాలనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా అకాడమిక్ మానిటరింగ్ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని చెప్పేసి మనకి రెండు ఉన్నాయి లాగిన్ అవడానికి. యూజర్ నేమ్ పాస్వర్డ్గా కింద ఇంతకుముందు అయితే మనం స్కూల్ యొక్క డైస్ కోడ్ అట్లాగే స్కూలు మార్క్స్ ఎంటర్ చేయడానికి మనకు సిఎస్సి సైట్కి ఉన్నటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో దాంతో లాగిన్ అయ్యే వాళ్ళము. కానీ ఈ యొక్క టీఏఆర్ఎల్ సంబంధించి మార్క్స్ ఎంటర్ చేయడానికి కన్సర్న్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి యొక్క ఇండివిజువల్ లాగిన్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రమే, అంటే ఆ డీటెయిల్స్ ద్వారా మాత్రమే మనం లాగిన్ అయ్యి ఈ యొక్క మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ టీచర్ యొక్క యూజర్ నేము పాస్వర్డ్ అంటే మనం ప్రతిరోజు కూడా అటెండెన్స్ యాప్లో అటెండెన్స్ వేయడానికి ఇన్ టైము అవుట్ టైము అటెండెన్స్ వేయడానికి మనం ఉపయోగించేటటువంటి మన యొక్క ట్రెజరీ కోడ్, అట్లాగే మనం అటెండెన్స్ యాప్కి పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో వాటిని మనం యూజర్ నేము పాస్వర్డ్ ఉపయోగించుకుంటాము. ఆ రెండింటిని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ లాగిన్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి డాష్బోర్డ్లో కన్సర్న్ టీచర్ యొక్క పేరు, స్కూల్ యొక్క యూడైస్ కోడ్, స్కూల్ నేము, లాగిన్ ఐడి వస్తుంది. కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే మనకి టీఏఆర్ఎల్ అసెస్మెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దాని మీద మనం ప్రెస్ చేయాలి. ఇక్కడ లెర్నింగ్ ప్రోగ్రెస్ అని చెప్పేసి ఉన్న దాంట్లో సెలెక్ట్. ఇప్పుడు మనం టీఏఆర్ఎల్ టర్ల్ యొక్క ఆన్లైన్ మార్క్స్ మనం ఎంటర్ చేయబోతున్నాం కాబట్టి టీఏఆర్ఎల్ ఆన్లైన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ క్లాస్. ఈ ఎగ్జామ్ మనకి 3, 4, 5 తరగతులకు ఉద్దేశించి పెట్టబడింది కాబట్టి ఈ 3rd, 4th, 5thలో మనం ఏ క్లాస్కి సంబంధించి మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఆ క్లాస్లో ఉన్నటువంటి సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ సెలెక్ట్ చేసుకొని స్టూడెంట్ నేమ్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి సెలెక్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఆ క్లాస్లో ఉన్నటువంటి ఆ సెక్షన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క నేమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏ స్టూడెంట్ యొక్క మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కన్సర్న్ స్టూడెంట్ యొక్క స్టేటస్ అంటే ఈ టీఏఆర్ఎల్ టర్ల్ ఏదైతే ఉందో దానికి ఆన్లైన్ కండక్ట్ చేసేటప్పుడు కన్సర్న్ స్టూడెంట్ అటెండ్ అయ్యారా లేదా అని చెప్పేసి మనం స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ దగ్గర అటెండ్ అయితే అటెండెడ్, నాట్ అటెండెడ్ అయితే నాట్ అటెండెడ్ సెలెక్ట్ చేసుకుంటాం. సో అటెండెడ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి రిమైనింగ్ అన్నీ ఓపెన్ అవుతాయి. అటెండెడ్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు టీఆర్ఎల్ సంబంధించి బేస్ లైన్, మిడ్ లైన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కన్సర్న్ స్టూడెంట్కి ఇచ్చినటువంటి పాత శాంపుల్ నెంబర్స్ మనకి ఇక్కడ బ్రాకెట్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ బ్రాకెట్లో ఉన్నవన్నీ కూడా అంతకుముందు కనెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఇచ్చిన శాంపుల్ నెంబర్స్. ఇప్పుడు మనం కన్సర్న్ స్టూడెంట్కి ఉపయోగించినటువంటి శాంపుల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అట్లాగే రీడింగ్లో ఇంతకుముందు కన్సర్న్ స్టూడెంట్ లాంగ్వేజ్లో స్టోరీలో ఉన్నారు, లేదా బిగినింగ్లో ఉన్నారు, లేదా లెటర్లో ఉన్నారు, వర్డ్లో ఉన్నారు, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నెంబర్ రికగ్నైజేషన్లో బిగినర్లో ఉన్నారా, 2లో ఉన్నారా, 3లో ఉన్నారా, 4లో ఉన్నారా, అప్పటికి ఉన్నటువంటి స్టాండర్డ్ మనకి ఇక్కడ బ్రాకెట్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ స్టాండర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మ్యాథ్స్కు సంబంధించి మ్యాథ్స్ ఆపరేషన్స్ చతుర్వేద ప్రక్రియలో అని చెప్పేసి అంటాము. సో అంతకుముందు ఇక్కడ 3rd స్టేజ్లో ఉన్నారు, అంటే సబ్ట్రాక్షన్ స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు మనకి ఏ స్టేజ్లో ఉన్నారో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇప్పటికి కనుక ఎటువంటి మార్పులు లేకపోతే అంటే సేమే మనం సెలెక్ట్ చేసుకుంటాము. డెవలప్ ఉంటే దానిలో మ్యాక్సిమం మినిమం అనేది మనం చూసుకుంటాము. ఆ తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మనం ప్రెస్ చేయొచ్చు. సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించి టీఏఆర్ఎల్ అసెస్మెంట్కి సంబంధించి ఆన్లైన్ ఏదైతే ఉందో ఆ ఆన్లైన్కి సంబంధించిన డేటా మొత్తం కూడా మనం సబ్మిట్ చేయొచ్చు. ఈ విధంగా మనం టర్ల్కి సంబంధించి ఆన్లైన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సబ్మిట్ చేయొచ్చు. అట్లాగే ఒకసారి ఒక స్టూడెంట్కి సంబంధించి మార్క్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత కావాలంటే ఎన్నిసార్లు అయినా సరే మళ్ళీ ఆ స్టూడెంట్కి సంబంధించి మన మార్క్స్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు. డేటా సబ్మిట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి గ్రీన్ కలర్లో మారుతాయి. ఈ విధంగా అకాడమిక్ మానిటరింగ్ యాప్లో టీఏఆర్ఎల్ టర్ల్కి సంబంధించి ఆన్లైన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇలా సబ్మిట్ చేయొచ్చు.